హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రియాత్మ స్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 350వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. ఇష్టంగానో కష్టంగానో ప్రారబ్ధ కర్మని అనుభవించక తప్పదు. పిల్లాడికి పంతులమ్మ హోంవర్క్ ఇస్తుంది. ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చి చిరుతిండి తిన్నాక, అంటే స్నాక్స్ తిన్నాక హోంవర్క్ చేసి ఆటలకు పోవచ్చు. ఆడుకుని వచ్చి హోంవర్క్ చేయొచ్చు. ఆటల రందిలో పడి హోంవర్క్ చేయక మర్నాడు పంతులమ్మ చేతి దండనకు గురవ్వచ్చు. అలాంటిదే మన నియత కర్మల్లోని పరిమిత స్వేచ్ఛ. మనం ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు మనకున్నటువంటి పరిమిత స్వేచ్ఛ. ఎటూ చేయక తప్పని దాన్ని ఏడుస్తూ కష్టంగా చేయడం కంటే నవ్వుతూ ఇష్టంగా పూర్వజన్మ కర్మ ఫలాల్ని దగ్ధం చేసుకుంటున్నాననే స్పృహతో చేయమంటారు పెద్దలు. అందుకే వచ్చిన దాన్ని ద్వేషించకు, రాని దాన్ని కాంక్షించకు. యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి అంటుంది భగవద్గీత. నియత కర్మల్ని నిర్వికారంగా సాక్షి శివోహమై నిర్వహించమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగులు మీకు ఆనందాన్ని ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society as well. Support me financially also. Support Ammavudi Mata Anantananda financially also to continue and to win this war with wisdom as weapon. www to spread the truth of either spying or spirituality up to the roots of this society. ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సింది కదా. పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ, సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.